నమస్కారం. నేను అలేఖ్య చిట్టి పికిల్స్. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు. ఇంక మాట్లాడుకుందాం. ఈరోజు నేను మీ అందరితో మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంటున్నాను. చాలా క్వెషన్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. అండ్ వీటన్నిటికంటే ముందు ఈ వీడియో ఎందుకు లేట్ అయిందో కూడా నేను మీకు చెప్పాలి. ఈ వీడియో ఎందుకు డిలే అయిందంటే బిజినెస్ పనుల్లో చాలా బిజీగా ఉంటున్నాను. నా ప్రిఫరెన్స్ వచ్చేసి వాట్సాప్ అనమాట. కానీ అదేంటో తెలీదు 2 మంత్స్ నుంచి అనుకుంటా వాట్సాప్ కంటే వెబ్సైట్ ఫ్లో ఎక్కువగా ఉంది. ఎనీవేస్ థ్యాంక్స్ టు ది యూట్యూబర్స్, బ్యాడ్ ఆర్ గుడ్, స్టిల్ ఇట్ ఈస్ అ పబ్లిసిటీ, స్టిల్ ఇట్ ఈస్ అ మార్కెటింగ్. థ్యాంక్స్. గుడ్ బ్యాడ్ అని చెప్పాను కదా, అసలు గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటో కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను మీకు. రీసెంట్గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి పికిల్స్. అందులోని అలేఖ్య చిట్టి పేరు ఎక్కువ వినిపిస్తుందని నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. సో ఒక యూట్యూబ్ ఛానల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక యూట్యూబ్ ఛానల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వ్యూస్ అని అనుకుంటున్నారా? అయితే నన్ను వాడుకోండి. అలాగే చేస్తున్నారు కూడా ఇప్పుడు ప్రెసెంట్ కొంతమంది. ఏంటి నన్ను యూజ్ చేసుకోండి అంటున్నానా? లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి రీచ్ చాలా తక్కువ ఉంది. అది ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉన్న యూట్యూబ్ ఛానల్కి అలేఖ్య చిట్టి పికిల్స్ అని పెట్టి వీడియో చేయండి. మీరు ప్రోడక్ట్ కొనొద్దు, అస్సలు రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ చూపించండి, అందులో ప్రైజెస్ చూపించండి, ఆటోమేటిక్గా వ్యూస్ వెళ్ళిపోతాయి మీకు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ మానిటైజ్డ్ ఛానల్స్ అనమాట. మానిటైజ్డ్ ఛానల్స్ని తీసుకుంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతారు? ఫర్ ఎగ్జాంపుల్ 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ వీడియోని 1 మిలియన్ తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు ఆ వీడియో 1 మిలియన్ వెళ్ళింది. లెట్స్ థింక్, ఆ 1 మిలియన్ మీద ఎంత జనరేట్ అయ్యిందంటారు? నాకైతే ఇప్పటి వరకు పెద్ద వీడియోస్కి 1 మిలియన్ వ్యూ కూడా రాలేదు, ఎందుకంటే నేను పెద్ద వీడియోస్ పెట్టను కాబట్టి. సో నా ఎస్టిమేషన్ ప్రకారం ఆ వీడియోకి 80,000 పైనే జనరేట్ అయింది. 3,000 ఇన్వెస్ట్మెంట్కి 80,000. అది మాటలు కాదు. వావ్, ఇదేదో మంచి స్ట్రాటజీ, చాలా బాగుంది. 3,000 పెడితేనే 80,000 వచ్చింది. మాట్లాడితే మళ్ళీ ఇంకొకసారి రాదా? ఓకే, లెట్స్ ట్రై అనదర్ వీడియో. మనీ బ్రో, మనీ. నాదొక వీడియో 16 మిలియన్ వెళ్ళింది, షార్ట్ వీడియో. దాని మీద నాకు 4,000 5,000 చిల్లర రైజ్ అయిందనమాట. ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ వీడియో, 80,000 పక్కా. పెద్ద వీడియో అంటే ఇంకేదో అనుకున్నారు. ఇలా ఒక సెటప్ తీసుకుని ఒక ప్రోడక్ట్ తీసుకుని బాగుంది అని చెప్పారనుకో, షార్ట్ వీడియోలో సింపుల్గా అయిపోద్ది. అదే బాగాలేదని చెప్పారనుకో, 10 నిమిషాలు పెద్ద వీడియో వస్తుంది, ఏముందా అని చెప్పి ఇంకా అందరూ కూడా చూస్తారు. అక్కోయ్, ఈ సెటప్ అంతా అవసరం అంటారా? ఈ సెటప్ అంతా ఉండబట్టే కదా నేను చెప్పేసి అది మీరే అంటున్నారు. ఈ సెటప్ ఉన్న వాళ్ళందరినీ నేను అనట్లేదు. నాలెడ్జ్ బేస్డ్ యూట్యూబ్ ఛానల్స్ చాలానే ఉన్నాయి. వాళ్ళు మనకి తెలియని విషయాలన్నీ తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ నా రెస్పెక్ట్. కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి యూట్యూబర్స్ అవ్వాలని కోరుకుంటుంది, కానీ ఏం కంటెంట్ చేయాలో తెలీదు, ఏం చేయాలో అవగాహన లేదు. ట్రెండింగ్ టాపిక్ ఏంటి? అలేఖ్య చిట్టి పికిల్స్. రివ్యూ చేసేయండి, పాజిటివ్గా చేసేయండి, ఎవడో చూడు. నెగిటివ్గా చేయండి, రీచ్ వెళ్ళిపోతాయి. కొత్త ఛానల్స్కి అయితే ఇంకా మానిటైజేషన్ ఓపెన్ అయిపోతుంది. అదే ఉన్న ఎగ్జిస్టింగ్ పెద్ద ఛానల్స్కి అయితే లక్షలు రేస్ చేస్తారు, డాలర్స్. బేస్లెస్గా వాక్ అక్కాయి అంటారేమో. ఎవరెవరైతే రివ్యూస్ చేశారో వాళ్ళ ఛానల్స్కి వెళ్ళండి, రీసెంట్ వీడియోస్ అన్నీ చూడండి. అలేఖ్య చిట్టి పికిల్స్ వీడియో రివ్యూ మాత్రం చూడండి, వాళ్ళ పర్సనల్ వ్యూ చూడండి. వాళ్ళ పర్సనల్ రీచ్ ఎంత ఉందనుకోండి, అలేఖ్య చిట్టి పికిల్స్ రేట్స్ ఆర్ హై అన్న వీడియో వ్యూస్ మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అప్కమింగ్ యూట్యూబర్స్నే తీసుకుందాం. వాళ్ళకి ఏ కంటెంట్ చేయాలి, ఏ కంటెంట్ చేస్తే వ్యూస్ ఎక్కువ వెళ్తాయి, రీచ్ ఎక్కువ వెళ్తాయి తెలీదు. పెద్ద యూట్యూబ్ ఛానల్లోనేమో అలేఖ్య చిట్టి పికిల్స్ బాగాలేదు, మిలియన్ వ్యూస్. అయితే మనం కూడా సేమ్ కంటెంట్ చేద్దాము, మనకి రీచ్ వెళ్ళిపోతుంది. నేనైతే మీకు ఇంకొక విషయం పక్కాగా చెప్తున్నా, అలేఖ్య చిట్టి పికిల్స్లో రివ్యూ చేయండి, నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ. మానిటైజేషన్ స్టేటస్ అయితే పక్కా. అక్క, వాళ్ళు డబ్బులు ఇచ్చి నీ పచ్చళ్ళు కొనుక్కొని జెన్యున్గా రివ్యూ చేశారు, అది కూడా నీకు తప్పేనా? పుట్టినప్పటి నుంచి ఈ భూ ప్రపంచంలోనే అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటే తిన్నారా? అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటే రివ్యూ చేశారా? ఇప్పుడు ఈ పాయింట్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారేమో. ఆల్రెడీ ఒక పెద్ద యూట్యూబర్ చెప్పేశారు కదా, అలేఖ్య చిట్టి పికిల్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే ప్రైజెస్ టూ హై అని చెప్పినప్పుడు వై బ్రో మళ్ళీ ఎందుకు కొంటున్నారు మీరు? చిన్న యూట్యూబర్స్తో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? మా ఇంట్లో తిడుతున్నారు, డోంట్ బై, డోంట్ గెట్ స్కోల్డింగ్స్. కొనేసిన తర్వాత హై ప్రైజెస్ అని బాధపడ్డారో నేను మాత్రం యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే మీ ఓన్ విల్లింగ్తోనే కొంటున్నా. నేను ఎవరి దగ్గరికి వచ్చి డబ్బులు లాగేసుకోవట్లేదు. మీరే మీ ఓన్గా మీ విల్లింగ్తోనే మీరు నాకు పేమెంట్ చేస్తున్నారు, పికిల్స్ కొంటున్నారు. కొన్న తర్వాత నాకు నా భర్తతో దెబ్బలు వచ్చాయి. డోంట్ బీ డ్రామాటిక్. ఏంటక్క అంత రూడైపోతున్నావు, ఇలా అయితే నీ దగ్గర ఎవడ కొంటాడు అంటారేమో. ఇది రూడ్ కాదండి, జస్ట్ ద ఫ్యాక్ట్స్. మీకు వ్యూస్ రీచ్ లేదంటే మనీ ఇంపార్టెంట్ ఏమో, నాకు మాత్రం నా బిజినెస్, ఇంకా నా వెనకాల ఉన్న వర్కర్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, అవే నాకు ఇంపార్టెంట్.
అందరూ కలిసి కట్టకట్టుకుని నా మీద పడిపోతున్నారు కదా, మరి రూడ్ అవ్వకుండా ఇంకేం చేస్తాం? లేదక్క నువ్వు రూడే అని అంటారేమో. రూడ్కి కాన్ఫిడెన్స్కి తేడా తెలుసుకుంది. నా ప్రోడక్ట్లో క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది అని అన్నప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైగానే ఉంటాయి బ్రో. లేదక్క నువ్వు నిజంగానే రూడ్గా మాట్లాడుతున్నావు అంటారేమో. ముందు కాన్ఫిడెన్స్కి రూడ్నెస్కి ఉన్న వ్యత్యాసం గమనించండి. నా ప్రోడక్ట్ టేస్ట్ క్వాలిటీ బాగున్నప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడు హైలోనే ఉంటాయి. లేదు నిజంగానే నా ప్రోడక్ట్ బాగాలేదు అని అన్నప్పుడు నేనే ప్రైజ్లు తగ్గించేసి ఆ బ్యాడ్ రివ్యూలన్నీ పట్టించుకోకుండా ప్లీజ్ 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 తీసేసుకోండి అని సోషల్ మీడియా ముందుకు వచ్చి ఏడుపులు ఏడుస్తా. అది అవ్వదమ్మా. ప్రీమియం పికిల్స్ అమ్మేస్తున్నావు కానీ ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నావు, అందరూ వాడే మసాలాలే అందరూ వాడే నూనె అంటారేమో. డిఫరెన్స్ చూపిస్తాను. ఇది దాల్చిన చెక్కే, ఇది దాల్చిన చెక్కే. షాప్కి వెళ్ళి ఈ రెండు చూపించండి మీరు. ఇది సేమ్ రేటుకి నాకు రెండు తీసుకొచ్చి ఇవ్వండి, అప్పుడు నేను కూడా 100 రూపాయలకి 2 కేజీలు పచ్చడి ఇస్తాను మీకు కూడా. నేను చూసిన మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్లోని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో లేదు, లైసెన్స్ నెంబర్ మెన్షన్ చేయట్లేదు అని అంటున్నారు. మీరు కాయిన్కి ఒకవైపు చూపించే మాట్లాడొద్దు, రెండో వైపు అంటే రెండో సైడ్ వెర్షన్ ఇలా రాసిన దాన్ని ఇలా ఇలా తుడిపేయడం కూడా ఈజీనే. ఇలా ఇలా తుడిపేయడం ఈజీ, లేదంటే ఇలా చింపేసి పాడేస్తే ఇప్పుడు లేదు, దీనికి స్టిక్కర్ లేదు. అలాగే దీన్ని కూడా ఇలా తీసేసి పాడేస్తే ఈజీగా పోతుంది. కాయిన్కి ఎప్పుడు ఒకవైపే ఉండి మాట్లాడకూడదు, రెండో వైపు కూడా చూడాలి. ఇలా కూడా పీకేస్తే పోతుంది. చింపేస్తే ఎంతసేపు అండి. అసలు స్టార్టప్లు ఎలా వర్క్ అవుతాయో తెలుసా మీకు? ద వెరీ ఫస్ట్ డే నేను కొవ్వొత్తు పెట్టి సీలింగ్ చేశా. సింగిల్ లేయర్ ఎక్కడ లీక్ అవుతుందో అని చెప్పి డబల్ లేయర్కి షిఫ్ట్ అయ్యా. డబల్ లేయర్ నుంచి ట్రిపుల్ లేయర్లు ఇప్పటికి అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొవ్వొత్తు దగ్గరే నేను ఆగిపోలేదు, సీలింగ్ మిషన్ వరకు వచ్చాను. అంటే నా మిస్టేక్స్ నుంచి నేను తెలుసుకుంటున్నాను, నా మిస్టేక్స్ ఇది నేను రెక్టిఫై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు నేను రాసిన ఈ డేట్ని మీరు తుడిపేసి వేసిన స్టిక్కర్ని పీకేసి చేస్తారేమో. ఖచ్చితంగా నేను దీనికి సొల్యూషన్ అనేది మాత్రం తీసుకుంటా, చింపకుండా పీకకుండా. మాట్లాడితే ఫుడ్ లైసెన్స్ ఉందా, ఫుడ్ లైసెన్స్ ఉందా? బాబు బిజినెస్ మొదలెట్టాలంటే ఫుడ్ లైసెన్స్ ఒకటే కాదు, ఇంకా చాలా రకాలు కావాలి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 6 రకాల లైసెన్స్లు ఉన్నాయి. 7వ లైసెన్స్ అప్లై చేయడం జరిగింది ఆఫ్లైన్ మార్కెటింగ్ కోసం. ఓకే, ఈ లైసెన్సులు తెచ్చుకోవడానికి బ్యాక్ ఎండ్లో నేను పడిన కష్టం ఏంటో నాకు తెలుసు. మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగి గంటల ఆఫీసుల చుట్టూ వెయిట్ చేసి వాళ్ళకి కాల్స్ చేసుకుని ఎక్కడ నేను లంచ్కి పక్కకి వెళ్తే ఆఫీసర్ ఎక్కడ వెళ్ళిపోతారని చెప్పి తిండి మానేసి వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. పికిల్ టేస్ట్ బాగాలేదు, ఆయిల్ తక్కువైంది, ఆయిల్ ఎక్కువైంది. నేను మీ నుంచి కోరుకునేది ఇలాంటి జెన్యూన్ రివ్యూనే. మీరు ఇచ్చే జెన్యూన్ రివ్యూ నాకు నా ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుందే తప్ప నేను ఎక్కడా లోగా ఫీల్ అవ్వను. అంతేగాని మీ దగ్గర లైసెన్స్ లేదు, డాక్యుమెంటేషన్ లేదు అని చెప్పి ఫాల్స్ అక్యూజేషన్ వేశారంటే కావాలనుకుంటే నేను కూడా లీగల్గా వెళ్ళొచ్చు, కానీ నేను అలా వెళ్ళను. మీరు చేసేది వ్యూస్ కోసం మాత్రమే. నాకు తెలుసండి, బిగినర్గా యూట్యూబ్గా ఉన్నప్పుడు వ్యూస్ రీచ్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. మీరు చేసేది ఆ మానిటైజేషన్ స్టేటస్ కోసం. నాకు తెలుసండి, ఒకరి కడుపు నేను ఎప్పుడు కొట్టను. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు సరిపోలేదు. నా దగ్గర 6 రకాల లైసెన్సులు ఉన్నాయని నేను చెప్తున్నా. మీకు ఎవరైతే నా దగ్గర ఏ డాక్యుమెంటేషన్ లేవు అని చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల ఏమో 6 ఉన్నాయని చెప్తున్నా, మీరేమో కనీసం ఆవిడ దగ్గర ఏమీ లేవు అంటున్నారు, ఆ 6 రకాలు ఏంటో మెన్షన్ చేయండి అని అడగండి వెళ్ళి. ఇంకొక సిల్లీ థింగ్ చెప్పాలంటే వెబ్సైట్ డిస్క్లైమర్. వెబ్సైట్ ఎవరైనా క్రియేట్ చేసుకున్నారంటే వాళ్ళకి పేమెంట్ గేట్వేస్ అనేది చాలా ఇంపార్టెంట్. పేమెంట్ గేట్వేస్ అది ఎప్పుడు మనకి ఎనేబుల్ చేస్తారు? ఈ డిస్క్లైమర్ నోట్ అనేది కన్ఫర్మ్గా కంపల్సరీగా మెన్షన్ చేసి తీరాలి. ఈ నోట్ లేకుండా మనకి పేమెంట్ గేట్వేస్ అనేది ఓపెన్ అవ్వదు. ఓకే, ఈ డిస్క్లైమర్ వెబ్సైట్కి ఒకటే కాదు, మీరు చూసిన కమర్షియల్స్లో కూడా ఉంటుంది అనమాట. లైక్ సింపుల్గా చెప్పాలంటే కట్రీనా కైఫ్ లిప్ మీద పడిన మామిడికాయ జ్యూసే ఆ ప్యాకెట్లో కూడా ఉండాలని రూల్ లేదు. ఓకే, మాది హోమ్మేడ్ పికిల్స్ అండి, అలాంటి డిస్క్లైమర్ నోట్లు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ అది నామ్స్, ఖచ్చితంగా నామ్స్ అనేవి మనం ఫాలో అవ్వి తీరాల్సిందే. అది పెడితేనే కానీ ఇక్కడ వెబ్సైట్కి మనకి పేమెంట్ గేట్వేస్ రావు. సో మాకు ఇంకొక ఛాన్స్ లేదు, ఖచ్చితంగా డిస్క్లైమర్ నోట్ అనేది పెట్టి తీరాల్సిందే. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నారంట. ఏంటి సామెత చెప్తున్నా అనుకుంటున్నారా? ఇది సామెత కాదు, నాకు మాత్రం ఇలాగే కనిపిస్తుంది. నేను ఒక వీడియో చూశాను, అందులో 5గురి దగ్గర ఆర్డర్ పెట్టారంట, మన దగ్గర ఆర్డర్ పెట్టలేదు. ఓకే, 5గురి దగ్గర ఆర్డర్ పెట్టారు. ఆ వీడియో సారాంశం మొత్తం ఏంటంటే అలేఖ్య చిట్టి పికిల్స్ ప్రైజెస్ హై. డూడ్, నా పికిల్స్ ప్రైజులు హైగా ఉంటాయని నేనే చెప్తున్నాను, మళ్ళీ నువ్వేంటి కొత్తగా చెప్పేది? కొంటే బాగుంది బాగాలేదని చెప్పు, ప్రైజులు హై అన్న విషయం ఆల్రెడీ తెలుసు. నీ వ్యూస్ పెంచుకోవడానికి లేదంటే నీ మానిటైజేషన్ని ఆన్ చేసుకోవడానికి నన్ను వేసుకోవద్దు. ఓకే, మీరు పికిల్ ఆర్డర్ పెట్టారు, రివ్యూ చేశారు, గుడ్డు చెప్పారు, బ్యాడ్ చెప్పారు, యాక్సెప్టబుల్. నువ్వు పికిల్ కొనలేదు, రివ్యూ తినకుండానే జడ్జింగా? రియాక్షన్ వీడియోకి రియాక్షన్ ఇచ్చినంత ఈజీ కాదమ్మా పికిల్ వ్యాపారం చేసుకోవడం అంటే. మాకు ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా? మా స్టాఫ్, మేము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్,
అన్నీ దీని మీదే బేస్ అయ్యి ఉంటాయి మాకు. చాలా ప్రెషర్ కింద ఉంటాం మేము. మీరు పాజిటివ్గా క్రియేట్ చేసినా, నెగిటివ్గా క్రియేట్ చేసినా, ఎలా చేసినా ఎండ్ ఆఫ్ ద డే నా ప్రోడక్ట్ అనేది సేల్ అవుతుంది. ఎవరైతే అప్కమింగ్ కానీ లేదంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు, మనం ఈ రివ్యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక వీడియో, 2 వీడియోలు, 3 వీడియోలు, మహా అయితే 10, మహా అయితే 100 వీడియోలు నా మీద చేయగలరు కానీ నన్ను మాత్రమే యూజ్ చేసుకొని మీరు కంటెంట్ అనేది లైఫ్ లాంగ్ క్రియేట్ చేయలేరు. అది మాత్రం మార్చేసుకోండి. ఒక ఛానల్ వాళ్ళు 3 వీడియోలు చేశారు మన మీద. ఫస్ట్ వీడియో ఏంటంటే పికిల్ టేస్ట్ బాగుంది, కాకపోతే ప్రైస్ ఎక్కువ అయిపోయింది, ఇంట్లో వాళ్ళు తిట్టేశారు, కొట్టేశారు, ఇన్ని అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. దాని కింద కమెంట్స్ వస్తాయి కదండి ఆబ్వియస్లీ. ఆ కమెంట్లో ఎవడో ఏదో అన్నాడంట. ఆ ఛానల్ వాళ్ళు అఫెండింగ్గా ఫీల్ అయిపోయి తెల్లతోలు చూసి కొంటున్నావు అంటున్నారు. మధ్యలో రేసిజం ఎందుకు వచ్చిందండి? రేసిజం తెల్లతోలును చూసి కొంటున్నారు. తెల్లతోలేంటి, చూడడం ఏంటి, కొనడం ఏంటి? ఆడి ప్రోడక్ట్ నచ్చింది, ఆడు కొనుక్కుంటాడు. నీకు ప్రోడక్ట్ నచ్చింది, నువ్వు కొనుక్కుంటావు. నీకు నచ్చలేదు, నువ్వు మానపాడేస్తావు. ఇందులో రేసిజం ఎందుకు తీస్తున్నావు? తెల్లతోలేంటి, నల్లతోలేంటి? ఖచ్చితంగా యు ఆర్ ట్రూలీ అ రేసిస్ట్. పిల్లలు ఇది చూసే నేర్చుకుంటారు. నేను మీకు ఇచ్చే సజెషన్లు ఏంటంటే, రేసిస్ట్ పాయింట్లు, ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ని సోషల్ మీడియాలో అసలు టచ్ చేయకూడదు. మీరు ఏదైతే యూట్యూబ్ రీసెంట్గా మానిటైజ్ అయ్యింది, నాకు 9,000 వచ్చాయి, 10,000 వచ్చాయి అని ముచ్చటపడి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారో అదే యూట్యూబ్కే ఎసరు పెడుతుంది. చూసుకోండి. సోషల్ మీడియా అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది కొన్ని ఉంటాయి. లాంగ్వేజ్ తెలియక మీకు రిపోర్ట్ అవ్వకుండా ఉందేమో. ఎవరైనా రిపోర్ట్ కొట్టారంటే ఖచ్చితంగా ఛానల్ ఎగిరిపోతే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. ఈ స్కిన్ టోన్ పాయింట్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నాను అంటారా? ఇది చాలా సెన్సిటివ్ విషయం అండి. మీరు తర్వాత మడతెట్టచ్చు. ముందు మాత్రం ఎలాంటి పాయింట్లు మాట్లాడాలి, కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి, యూట్యూబ్ గురించి, లేదంటే సోషల్ మీడియా గురించి, ఈ రేసిజం గురించి కొంచెం తెలుసుకొని మాట్లాడండి. టేస్ట్ గురించి, ప్రోడక్ట్ గురించి, లేదంటే ప్యాకేజింగ్ గురించి మాట్లాడండి, నేను ఒప్పుకుంటాను. అంతేగాని మీరు లైసెన్స్డ్ బిజినెస్ని ఇల్లీగల్గా నడుపుతున్నారు, అసలు లైసెన్స్లే లేకుండా స్టార్ట్ చేశారు అని అంటే చూసుకుందాం, కోర్టులోనే చూసుకుందాం. ఒక పక్క సోషల్ మీడియా చూసుకుంటూ, పచ్చళ్ళని హ్యాండిల్ చేస్తూ, పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తూ నేను పడే స్ట్రగుల్ ఏంటో నాకు మాత్రమే తెలుసు. లేదు లేదు నేను ఇంకా సమాజ సేవ చేస్తాను అంటారేమో, చెయ్యండి. కానీ మీరు ఏదైతే నా మీద వీడియో చేసి అప్లోడ్ చేసే ముందు యూట్యూబ్ అడుగుతుంది, మీకు ఈ వీడియో మీద డబ్బు జనరేట్ చేయాలా వద్దా అని చెప్పి. మీరు వద్దు వద్దు నేను సమాజ సేవే చేస్తాను అందుకని చెప్పి ఆఫ్ చేసేసుకోండి. మానిటైజేషన్ సింబల్ని ఆఫ్ చేసి సమాజ సేవ చేసుకోండి. నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, మీ వీడియోస్ మీద మీకు వచ్చే వ్యూస్కి మీకు వచ్చే డబ్బు జనరేట్ అయ్యే చేసింది కరెక్ట్ అయితే, నేను న్యాయంగా సేల్ చేసిన పికిల్కి నాకు జనరేట్ అయ్యే డబ్బు నాది న్యాయమే. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మా నాన్నగారు బ్రతికున్నప్పుడు చెప్పారు, నీకు ఎవరి మీదైనా కోపం ఉంటే వీపు మీద కొట్టు, కడుపు మీద కొట్టకు, కర్మ అనుభవించాల్సి వస్తుంది అన్నారు. కర్మ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్ముతాను. బీ కేర్ఫుల్.